సో ఈ వీడియోలో పాయింట్స్ అంటే ఏంటి, కంట్రోలింగ్ అంటే ఏంటి, క్యాప్చరింగ్ అంటే ఏంటి, అసలు అవన్నీ నేర్చుకుంటాము. ఓకే ఫ్రెండ్స్, సో నేను నెక్స్ట్ క్లాస్లో మీకు ఓపెనింగ్స్ కానీ మీకు డౌట్స్ ఉంటే నేను అన్నీ క్లియర్ చేస్తాను. సో మీరు చెస్ నేర్చుకోవాలంటే తెలంగాణ చెస్ అకాడమీ రావచ్చు, వరల్డ్ కప్ 2 సో మీ నెంబర్ 98646481 ఒకసారి మీరు కాలేజ్ రావచ్చు. ఓకే ఫ్రెండ్స్, సెకండ్ వీడియో ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ నిన్న మనము సెకండ్ వీడియో ఇది. సో ఫ్రెండ్స్ నిన్న మనం పేరు నేర్చుకున్నాం, రూక్ నైట్స్ అని నేర్చుకున్నాం కదా. సో పాయింట్స్ ఉంటాయి, రూక్స్ పాయింట్స్ అంటే వాల్యూస్ ఉంటాయి. సో రూక్కి 5 పాయింట్స్, నైట్కి 3 పాయింట్స్, బిషప్కి 3 పాయింట్స్, కింగ్కి ఇన్ఫినిటీ ఆర్ 0, క్వీన్కి 9 పాయింట్స్, బిషప్కి 3 పాయింట్స్, నైట్కి 3 పాయింట్స్, రూక్కి 5 పాయింట్స్, పాన్కి 1 పాయింట్స్. ఈ పాయింట్స్ అంటే వాల్యూస్. ఓకేనా ఫ్రెండ్స్. సో అంటే ఇప్పుడు వాట్స్ ద మైనర్ పీసెస్ అంటే ఏంటంటే అంటే తక్కువ చిన్నవి, మేజర్ అంటే పెద్ద పీసెస్. ఈ మైనర్ అంటే ఏంటి, నైట్ ఆర్ బిషప్ ఇస్ ద మైనర్ పీసెస్. మేజర్ పీసెస్ అంటే క్వీన్ అండ్ రూక్ ఇస్ ద మేజర్ పీసెస్. ఓకేనా. మైనర్ పీసెస్ ఎందుకంటే నైట్ ఇస్ 3 పాయింట్స్, బిషప్ ఆల్సో 3 పాయింట్స్, ఇది మైనర్ పీసెస్. మేజర్ పీసెస్ అంటే క్వీన్ 9 పాయింట్స్, రూక్ ఇస్ ద 5 పాయింట్స్, ఇది మేజర్ పీసెస్ అంటాం మనం మామూలుగా. సో ఇది కింగ్ సెట్, ఇది క్వీన్ సెట్. ఓకేనా ఫ్రెండ్స్. సో మన నోటేషన్స్, అసలు మన నోటేషన్స్ అంటే ఏంటంటే చెప్తాను నేను డిఫరెన్స్. నోటేషన్ అంటే సో మన లెటర్స్ని ఫైల్స్ అన్న నెంబర్స్ని ర్యాంక్ అన్నాం కదా. సో మీకు నేను 3 ట్రిక్స్ చెప్తా. ఫస్ట్ నేమ్, సెకండ్ లెటర్, థర్డ్ నెంబర్. ఓకేనా. సో ఫైల్ ర్యాంక్ అంటే ఒక స్క్వేర్ అవుతుంది కదా. సో ఫస్ట్ రూక్ ఏంది ఆర్. సో ఆర్ D5 అంటాం, లేకుంటే రూక్ D5 అంటాం మనం నోటేషన్ అని. ఇక్కడ క్వీన్ A2, క్వీన్ A2. సో కింగ్ H3, ఇది నార్మల్ నోటేషన్స్ అంటాం మనం. సో గేమ్లో చెక్ అంటే ఏంది, చెక్ అంటే ఏంటంటే తెలుసా తెలియదా, చాలా మంది తెలుసు. సో చెక్ అంటే మరి ఎప్పుడైనా కింగ్కి ఎస్కేప్ అవ్వడం మూవ్ ఉందని. చెక్మెంట్ అంటే కింగ్ ట్రాప్ అయిపోయింది అంటే గేమ్ ఓవర్. సో చెక్ అంటే ప్లస్, చెక్మెంట్ అంటే డబుల్ ప్లస్ ఆర్ హ్యాష్ అంటాం మనం నార్మల్గా. తెలుసా ఇది మీకు తెలుసు ఆల్రెడీ. సో నేను ఒకసారి చెప్తున్నా మీకు. ఓకే. సో ఇప్పుడు నోటేషన్స్ కదా ఇవి. సో రూక్ అనేది సెంటర్లో ఉన్నప్పుడు మూమెంట్స్లో రూక్ స్ట్రేట్ వెళ్తుంది, రైట్ వెళ్తుంది, లెఫ్ట్ వెళ్తుంది, బ్యాక్ వెళ్తుంది, సో స్ట్రేట్ కూడా వెళ్తుంది. ఈ మూమెంట్స్లో రూక్ ఎన్ని కంట్రోల్ చేస్తుంది సెంటర్లో తెలుసా మీకు ఫ్రెండ్స్. చూద్దాం ఎన్ని కంట్రోల్ చేస్తుంది రూక్. ఇవి కంట్రోలింగ్ అంటాము. పాయింట్స్ అంటే వాల్యూస్, ఇది కంట్రోలింగ్. రూక్ కంట్రోలింగ్ ఏంటంటే 14 స్క్వేర్ కంట్రోల్ ఇస్తుంది. చూడండి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14. రూక్ అనేది 14 సెంటర్లో, రూక్ అనేది 14 స్క్వేర్ కంట్రోల్ ఇస్తుంది సెంటర్లో. రూక్ అనేది కంట్రోల్ ఇస్తుంది 14 స్క్వేర్. ఓకేనా ఫ్రెండ్స్. సరే. సో నైట్ అనేది ఏ షేప్లో వెళ్తుందంటే నైట్ ఎల్ షేప్లో వెళ్తుంది. చూడండి 0 1 2 3. సో ఎనీ ఎల్ షేప్లో మనం నైట్ మూవ్ అవ్వచ్చు. నైట్ ఒకటే జంప్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్. సో చూద్దాం నైట్ ఎల్ షేప్లో వెళ్తుంది. సో నైట్ ఎన్ని స్క్వేర్ కంట్రోల్ చేస్తుందో చూద్దాం. సో నైట్ దేని కంట్రోల్ చూద్దామా. 1 2 3 4 5 6 7 8. నైట్ సెంటర్లో 8 స్క్వేర్ కంట్రోల్ ఇస్తుంది. సో మన నోటేషన్ అంటే నైట్ C7, నైట్ B6, ఇది నోటేషన్స్ అంటాం మనం మామూలుగా. ఓకే. నైట్ సెంటర్లో 8 స్క్వేర్ కంట్రోల్ ఇస్తుంది ఫ్రెండ్స్ సెంటర్లో. ఓకే. కార్నర్లో 2. సో బిషప్ అనేది వైట్ డయాగ్నల్లో టాస్ వెళ్తుంది. సో బిషప్ అనేది రైట్ లెఫ్ట్ అనేది వెళ్ళదు. బిషప్ ఓన్లీ డయాగ్నల్ రావడం, డయాగ్నల్ వెళ్ళడం ఉంటుంది. ఓకేనా. సో బిషప్ ఎన్ని కంట్రోల్ ఇస్తుంది చూద్దాం ఫ్రెండ్స్. ఇవి కూడా ఇంపార్టెంట్ అని నేర్చుకోవాలి. కంట్రోలింగ్ అనేది కూడా ఇంపార్టెంట్ సెంటర్లో. మీకు స్టెప్ బై స్టెప్ చెప్తున్నాను మీకు అలా. ఓపెనింగ్స్ గేమ్స్ ఎట్లా ఆడో, ఎందులో మనకి ముందుకు ఓపెనింగ్ క్యాజిల్ అంటే ఏంది అవన్నీ నేను చెప్తాను స్టెప్ బై స్టెప్. సారీ. సో బిషప్ సెంటర్లో ఎన్ని కంట్రోల్ ఇస్తుంది చూద్దామా. చూద్దాం 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13. బిషప్ సెంటర్లో 13 స్క్వేర్ కంట్రోల్ ఇస్తుంది సెంటర్లో. అవునా. రూక్ 14 9 8, బిషప్ 13 అంటే సెంటర్లో 13 స్క్వేర్ కంట్రోల్ ఇస్తుంది ఫ్రెండ్స్. సో కింగ్ అనేది ఓన్లీ వన్ స్టెప్.
సో కింగ్ సెంటర్లో 8 స్క్వేర్. సో కింగ్ ఓన్ ప్లేస్ అంటే ఎన్ని కంట్రోల్ వస్తుంది? కింగ్ ఓన్ ప్లేస్ సింపుల్. కింగ్లో 5 1 2 3 4 5 కింగ్ 5 స్క్వేర్ కంట్రోల్ వస్తుంది కింగ్ ఓన్ ప్లేస్లో. సెంటర్లో 8 ఓన్ ప్లేస్లో 5. ఓకే, సో మనం క్వీన్ ఎన్ని కంట్రోల్ ఇస్తుందంటే సెంటర్లో మన రుక్ని బిషప్ని మనము ప్లస్ చేసేది 27 స్క్వేర్ కంట్రోల్ ఇస్తుంది సెంటర్లో. సో క్వీన్ బిషప్ లెక్క మూవ్ అవుతుంది, సో రుక్ లెక్క మూవ్ అవుతుంది, పాన్ లెక్క మూవ్ అవుతుంది, కింగ్ లెక్క మూవ్ అవుతుంది, కానీ నైట్ లెక్క మూవ్ అవుతుంది. ఇంపాసిబుల్. ఇది క్వీన్ 27 స్క్వేర్ కంట్రోల్ ఇస్తుంది. ఇస్తాను ఫ్రెండ్స్, 27 స్క్వేర్ కంట్రోల్ ఇస్తుంది క్వీన్ అనేది. సో మనము నోటేషన్ కూడా నేర్చుకున్నాం కదా. సో ఇప్పుడు మనము రూక్ లెటర్ ఆర్ వస్తుంది, నైట్ లెటర్ ఎన్ వస్తుంది, బిషప్ లెటర్ బి వస్తుంది, కింగ్ లెటర్ కే, లెటర్ 2. సో పాన్ లెటర్స్ అనేవి మనము ఉండదు. ఎందుకు నేను చెప్తాను మీకు వీడియోస్ క్లారిటీ చూడండి. సో నార్మల్గా రూక్ కదా, రూక్ ఆర్ మనం చంపినప్పుడు ఎక్స్ యూజ్ చేస్తాము. రూక్ ఎక్స్ D8, రూక్ ఎక్స్ D8 అంటాం మనం. రూక్ ఎక్స్ అంటే కిల్ చేసినప్పుడు ఎక్స్ రావాలి. ఇప్పుడు నార్మల్ చంపకుంటే రూక్ D5. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, కిల్ చేస్తున్నాం కదా. సో రూక్ ఎక్స్ H8 ఎందుకంటే రూక్ ఇంటూ H8 అంటాం నార్మల్గా. సో ఎగ్జాంపుల్ నైట్ తో చంపితే నైట్ 0 1 2 3 నైట్ ఇంటూ D5 నైట్ ఎక్స్ D5 అంటాం మనం. రైట్ ఫ్రెండ్స్, నైట్ ఎక్స్ D5 క్యాప్చరింగ్ అంటాం. క్యాప్చర్ అయినప్పుడు ఎక్స్ రావాలి ఫ్రెండ్స్. ఓకేనా? రైట్. సో రూక్తో చెప్పిన సేమ్, కింగ్తో చెప్పిన సేమ్, క్వీన్తో చెప్పిన సేమ్, అన్ని సేమ్ మనం అదే సేమ్ నోటేషన్ వస్తుంది నార్మల్గా చెప్తాను నేను. సో పాన్స్ అంటారా? సో మరి ఎప్పుడైనా పాన్స్ లెటర్స్ అనేవి ఉండవు. ఎట్లా పాన్ లెటర్స్ ఉండవు అంటే నేను చెప్తాను. పి పాన్స్ చెప్తాను. పి అంటే సో మీరు అనుకుంటారు నార్మల్ కామన్స్ అనుకుంటారు పాన్ ఇక్కడ ఉంది. ఎగ్జాంపుల్ మీరు పి అంటారు కదా, సౌండ్ పి అన్నారు. రూక్ అంటే ఆర్ వస్తుందా, మీరు పి అంటారు. PXH3. ఓకే, PXH6 అట్లా ఇంపాసిబుల్, నాట్ ఇంపాసిబుల్. సో మనం పాన్ని దేనితో కంపేర్ చేస్తామంటే మనము ఆల్ఫాబెట్స్తో కంపేర్ చేస్తాం పాన్స్ని. సో ఏ పాన్, బి పాన్, సో ఏ పాన్, బి పాన్, సి పాన్, డి పాన్, ఈ పాన్, ఎఫ్ పాన్, జీ పాన్, హెచ్ పాన్. సో పాన్స్ ఎప్పుడైనా ఆల్ఫాబెట్స్తో మనం ఎప్పుడైనా కంపేర్ చేస్తాం పాన్స్ని. ఓకే, సో చూడండి. సో పాయింట్ డి పాన్ కదా, ఇక్కడ ఏ సింబల్ ఉన్నప్పుడు క్యాప్చరింగ్ ఇచ్చినప్పుడు చూసుకోవాలి. పాన్ D2లో ఉంది నోటేషన్లో. ఇప్పుడు పాన్ క్యాప్చరింగ్ వస్తుంది ఇక్కడ, ఇస్తాను క్యాప్చరింగ్ వస్తుంది కదా డి. ఇప్పుడు మనం క్యాప్చరింగ్ చూసినప్పుడు ఈ D2 కదా, మనం క్యాప్చర్ చేసినప్పుడు డి పాన్ అనుకోవాలి. DXE3 ఓకేనా? చూడండి పాన్ ఏ పాన్ ఇది E7. సో మనం క్యాప్చర్ చేసినప్పుడు ఏం చేసుకోవాలి, ఏమి అనుకోవాలి, ఇది ఈ పాన్ కదా, ఈ అనుకోవాలి. EXD6 చూడండి ఇక్కడ. సో క్యాప్చర్ చేసినప్పుడు ఏ పాన్ AXB3. సింపుల్ ఫ్రెండ్, చాలా ఈజీ ఇది. సో నేను స్టెప్ బై స్టెప్ ఎందుకు చెప్తున్నాను అంటే మీరు స్టెప్ బై స్టెప్ నేర్చుకోవాలి చేస్తాను ఇది. ఓకేనా? అందుకు చెప్తున్నాను. నేను ఓపెనింగ్ చెప్తాను, అన్నీ మీకు పర్ఫెక్ట్గా నేను నేర్పిస్తాను. ఓకేనా? సో రుక్లో పాన్లో డిఫరెన్స్ ఏమంటే రుక్ లెటర్ ఆర్ ఉందని చెప్పాను కదా, అన్ని లెటర్స్ ఉన్న పాన్ లెటర్స్ ఉండవు. సో మనం పాన్ని ఎప్పుడైనా ఆల్ఫాబెట్స్తో మనము కంపేర్ చేస్తాం. ఇప్పుడు మీకు ఏదైనా అర్థం కాకుంటే మీరు కామెంట్స్లో వేయచ్చు. ఓకే, సో ఎగ్జాంపుల్ చూడండి. రుక్ ఆర్ కదా, RXD7, రుక్ XD7 అంటున్నాం. ఇప్పుడు పాన్ క్యాప్చరింగ్ వస్తుంది కదా, ఎస్ ఆర్ నో ఫ్రెండ్స్? ఇప్పుడు ఈ పాన్ కదా, ఇది EXD6 ఈ పాన్ కదా, EXD6.
సో ఇప్పుడు నేను నైట్తో కంప్లీట్. ఎప్పుడైనా మనము నైట్ని చూడకూడదు. నైట్ సింబల్ ఎన్ ఉంది కదా, NX-B6 NX-B6 అంటాం. ఓకే, సో ఇప్పుడు మనం పాన్తో చంపుతాం కదా, రుక్తో కానీ క్వీన్తో కానీ దీంతో కిల్ చేసినా కూడా క్వీన్ X-D4 అంటాం మనము. ఈ లెటర్స్ చూడొద్దు, క్వీన్ కానీ రుక్ కానీ. లెటర్స్ దీంతో చూడండి, పాన్స్ చూడాలి మన లెటర్స్. ఓకేనా, ఇది సి పాన్ కదా, CX-D6. అర్థమైంది ఫ్రెండ్స్, ఈ నార్మల్గా అర్థమైంది కదా. సో ఇప్పుడు మనం క్యాప్ చేసినప్పుడు ఎక్స్ అంటాము, క్యాప్ చేయకుండా నార్మలే రుక్ G3 అట్లా అంటాము. ఓకే ఫ్రెండ్స్, సో ఫ్రెండ్స్ ఇప్పటికీ క్లాస్ ఇది. సో నేను నెక్స్ట్ క్లాస్లో మీకు నేను నైట్ మనం బిషప్స్ ఎందుకు డెవలప్ చేయాలి, అసలు క్యాజ్ని ఎందుకు చేయాలి మనము, అవన్నీ మీకు నేను స్టెప్ బై స్టెప్ చెప్తాను. మీకు అర్థం కాకుండా నా కామెంట్స్లో మీరు వేయచ్చు. సో ఫ్రెండ్స్ మీరందరూ మర్చిపోవద్దు, లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్.